ఉన్నట్టా లేనట్టా పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లను కొంతమందిని లిస్ట్ అవుట్ చేసి కేంద్రానికి పంపించారట రాష్ట్ర నాయకత్వం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఏమైతుంది, వీళ్ళు పంపించిన లిస్టు వల్ల కొంతమంది పేర్లు వాళ్ళకి ఇష్టం లేదట, అందుకనే ఆపుతున్నారు. ఒక్కసారి దానికి సంబంధించి చూద్దాం. ఏంది, ఇప్పటికే ప్రపోజల్స్ పంపిన రాష్ట్ర నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన ఏఐసిసి ఫలితంగా పెండింగ్లోనే పలుమార్లు గుర్తు చేసిన స్పందన కరువు. ఎవరెవరిని ప్రపోజ్ చేసిరు మరి? పిసిసి అధ్యక్షుడిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్ కుమార్ గౌడ్ ఉండడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఎస్సీ, ఎస్టీ, ఓసీ, మైనార్టీల సామాజిక వర్గాలకు చెందిన లీడర్లకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దాంట్లో భాగంగా ఎవరెవరు అంటే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి సంపత్ కుమార్ అనే మాజీ ఎమ్మెల్యే, ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా, అట్లాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, ఆయన ప్రస్తుతానికి ఎంపీగా పనిచేస్తున్నాడు. రెడ్డి వర్గం నుంచి వెళ్ళి భువనగిరి ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అంటారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఇద్దరు ఎంపీలే, బలరాం నాయక్ ఎంపీఏ, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీఏ. అట్లాగే ఈ మూడు పేర్లను ఫైనల్ చేసిర్రు. ఎస్సీ నుంచి సంపత్ కుమార్, ఎస్టీ నుంచి బలరాం నాయక్, ఓసీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక మైనారిటీ నుంచి వెళ్ళి ఎవరు తీసుకోవాలంటే ఒక మూడు పేర్లను పరిశీలనలో పెట్టిరట. ఫిరోజ్ ఖాన్ పేరు ఒకటి, ఫహీం ఖురేషి పేరు ఒకటి, అజారుద్దీన్, ఈ మూడు పేర్లు ఉన్నాయట. వీరిలో అధిష్టానం ఒకరికి సపోర్ట్ చేయగా రాష్ట్ర నేతలు మరొకరికి సపోర్ట్ చేస్తున్నట. కాబట్టి ఈ లిస్టు ఆగింది. వర్కింగ్ ప్రెసిడెంట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ జనాలకు పోవడానికి కొంత ఉపయోగం ఉంటుందనేది రాసుకొచ్చారు.